పొంగనూరు మీరందరూ చూశారు. పొంగనూరులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు పొంగనూరు వెళ్ళాడు. వెళ్ళకూడదా మిథున్ రెడ్డి గారు పొంగనూరు? ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలను పిలిచి పరామర్శిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలందరూ వచ్చి దాడి చేశారే, ఇంటి మీద రాళ్లు వేశారే, అక్కడ వాహనాలను దహనం చేశారే, వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? పోలీసుల సమక్షంలో జరిగాయి. లాండ్ ఆర్డర్ ఉండట్టు ఈ రాష్ట్రంలో లేనట్టే చెప్పమని అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. లాండ్ ఆర్డర్ ఉందా? ఒక ఎంపీ తన నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ కార్యకర్తలను కలుసుకునేటటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోవాలో చెప్పని మనం చేస్తున్నాం. ఇంకా ఒక చిత్రమైన విషయం చెప్తా. మాకు సంబంధించినటువంటి కార్లు దహనం చేశారు, మాకు సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు, రెడ్డప్ప ఇంటి మీద రాళ్లు వేశారు, మాకు ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కొట్టారు. చివరికి తీస్తే కథ ఏంటంటే పొంగనూరులో ఈ సంఘటనలో మిథున్ రెడ్డి మీద, రెడ్డప్ప మీద, ఇంకా 60 మంది మీద 307 కేసు పెట్టారు. తిరిగి మా మీద ఏమిటి అన్యాయం? లాండ్ ఆర్డర్ ఉండట్టా పోయినట్టా? ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. ఎంత దుర్మార్గం అంటే ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పాలి మేము మీకు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. మాట్లాడుతూ ఏమన్నారంటే, సరే ఆయన సహజంగా మాటలు కోటలు దాటుతాయి. ఏమంటారంటే శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు, పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దు అని పేపర్లో చెప్తాడు, కానీ మా మీద కేసులు పెడతారు. తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు వేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు, వేళ్ళు తగలేస్తే దాని మీద కేసులు పెట్టరు. ఇంకో మాట మాట్లాడారు ఇక్కడ, వినాలి మీరు. హోంమంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నమాట, ముఖ్యమంత్రి గారు అన్నమాట. హోంమంత్రి అనిత గారు చురుగ్గా పనిచేయాలి అంటే ఏంటి దాని అర్థం? హోంమంత్రి అనిత గారు, వంగలపూడి అనిత గారు చురుగ్గా పనిచేయటం లేదు అంటే ఒక మాట చెప్పాలంటే పని చేయటం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె పనికి రాదు, నేనే ఆడాడని పర్యవేక్షిస్తా, ఆమె అనేటువంటి మాట మాట్లాడారు. అమ్మా తల్లి అనిత గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నా. నీ మీద ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు, నువ్వు సరిగ్గా పని చేయటం లేదనేటువంటి భావనతో మాట్లాడుతున్నారు. అందువల్ల కానీ వాళ్ళ తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు నన్ను చురుగ్గా పనిచేయట్లేదు అన్నాడు, అందువల్ల గట్టిగా చురుగ్గా మాట్లాడాలని ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కార్యక్రమం చేశారు. ఏమంటది? పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి అనటం ఇష్టం లేదు ఆమెకి. పులివెందుల ఎమ్మెల్యే నువ్వు మా మీద ఆరోపణ చేస్తావా? 36 హత్యలు జరిగాయని చెప్తావా? మర్యాదగా హత్యల లిస్ట్ నాకు, లేకపోతే నీ మీద కేసు పెడతా. అంటే 36 రాజకీయ హత్యలు ఈ 45 రోజుల్లో జరిగాయి అంటే అది తప్పట. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడతారంట. పెట్టమ్మా, నీకు ఆ పవర్స్ ఉంటే పెట్టి తల్లి, కాదని మేము అంటలేదే. పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టకుండా ఉంటారా మీరు? నాకు అర్థం కదా. రఘురామకృష్ణరాజు కేసు 3 సంవత్సరాల తర్వాత కేసు పెట్టారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం అనుమానం ఉన్నా, ఆస్కారం ఉన్నా తప్పుడు కేసులు పెట్టడానికి మీరు సిద్ధమవుతున్నారు అనేది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఏదో అందండి, మాట గుర్తు రావట్లేదు నాకు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా మైండ్ దొబ్బిందా అంది. ఎవరు అన్నది తెలుసా? హోంమంత్రి గారు, మహిళా హోంమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బిందా అనే మాట మాట్లాడుతున్నామంటే తల్లి ఏం చెప్పాలి? ఈ రాష్ట్రంలో ఇంకా లాండ్ ఆర్డర్ను కాపాడేటటువంటి పరిస్థితి నీ దగ్గర ఉందని మేము నమ్మాలా? ఎవరికి మైండ్ దొబ్బింది? నువ్వు సరిగ్గా పని చేయటం లేదు
అన్న చంద్రబాబు గారికా? లేదు. ఇట్లాగే మీడియా సమావేశంలో మిత్రులు అడిగారు, ఏమండి అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది, మీరు కట్టడి చేయట్లేదు హోంమంత్రికి అంటే, ఏం చేయమంటారు? నన్ను లాఠీ పట్టుకోమంటారా? తుపాకీ పట్టుకోమంటారా? అన్నవాళ్ళకు దొబ్బిందా? నువ్వు లాఠీ తుపాకీ పట్టుకుంటావా? లాఠీ పట్టుకునేటటువంటి పోలీసుని అయ్యా లాఠీ ఉపయోగించు సందర్భం వచ్చినప్పుడు అని చెప్పు. తుపాకీ పట్టుకున్నటువంటి పోలీసు వారిని, ఎస్ఐని, సిఐని, డిఎస్పీని అవసరమైతే తుపాకీ ఉపయోగించమని చెప్పు, అన్ని సర్దుకుంటాయి. నువ్వు లాఠీ పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంత వ్యవస్థ ఉంది, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది డీజీపీ ఐజీలు ఉన్నారు, ఎంతమంది ఎస్పీలు ఉన్నారు, ఎంతమంది డిఎస్పీలు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి నన్ను లాఠీ పట్టుకోమంటారా, నన్ను తోటా పట్టుకోమంటారా, నన్ను తుపాకీ పట్టుకోమంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బింది. ఏం మాటలవి? ఒక పద్ధతి లేకోకుండా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మొత్తం జరిగినవన్నీ కూడా నేను ఎత్తిన పడేస్తారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఇటువరకు లాగా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు కాదు, యూఆర్ రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నారు. మీరు హోంమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి వ్యక్తులు మీరు. బాధ్యత మీకున్నది. మీ దగ్గర పెద్ద వ్యవస్థ ఉన్నది. అదేమంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి ఎన్నా చెప్తారమ్మా? ఈ కథలు నాకు అర్థం కాల. ఎన్నా చెప్తారు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అని? ఎన్నా చెప్తారు? ఓ నెల చెప్పారు, 2వ నెల వచ్చింది, ఇంకా చెబుతానే ఉంటారా? అదేమంటే వివేకానంద హత్య, గులకరాయి, కోడికత్తి, ఎన్నా చెప్పుకుంటారమ్మా? అయ్యా నేను అవన్నీ చెప్పే కదా మీరు అధికారంలో